ஒண்ணும் பேசாத. நான் சொல்றது நீ கேளு. இந்த 50 ஏக்கர் வாங்கி 5 வருஷம் ஆச்சு. மொத்தம் பணமும் கட்டியாச்சு. ரிஜிஸ்டர் பண்ணணும்னு சொன்னா இன்னைக்கு நாளைக்கேன்னு தள்ளி போட்டு இருக்க. இப்போ பார்த்தா எல்லாத்தையும் பிளாட் போட்டு நீ வித்துட்டு இருக்க. என்னோட இடத்தை விக்கிறதுக்கு நீ யாரு? எங்கயோ சென்னையில இருந்து வந்திருக்கான்னு இங்க உன்ன நான் ஒண்ணும் பண்ண முடியாதுன்னு நினைக்கிறியோ என்னமோ? உனக்கு இங்க எவ்வளவு இருக்கோ அதுக்கு மேல டபுளா எனக்கு அங்க இருக்கு. 3 நாள் டைம் கொடுக்கற. மொத்தம் என்னோட பேர்ல ரிஜிஸ்டர் பண்ணி ஆகணும். இல்லன்னா உன்னோட டெட் பாடி கூட கிடைக்காது. ஏய், வண்டி ஏடுறா. ஏர்போர்ட்டுக்கு போட. ఏర్పోర్ట్ ఆ సైడ్ కదరా, ఈ సైడ్ పోతున్నావేంటి? எங்கடா கொண்டு வந்திருக்க? எங்கடா போற? நின்னரா, எக்கடிக்கா போறோம்? ஆகோ! What is this nonsense? What's the vanditi? ఏంటి ఇంకా అలాగే కూర్చున్నారు? పెళ్లికి టైం అవుతుంది, రెడీ అవ్వండి. మద్రాసు నుంచి వచ్చిన మొదలయాన్ని హత్య చేసింది వీడే అని అనుమానం. మొదలయారికి సోమనగరాజుకి ఏయో గొడవలు ఉన్నాయి. ఇవాళ ఈ శవం సీనుగారి ఇంటి పక్కన దొరికింది. శివునికి సోమలింగరాజు కూడా ఏదో గొడవ ఉంది. అంటే ఈ హంతకుడికి సోమలింగరాజుకి ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది. జైలు నుంచి తప్పించుకొచ్చిన సీనుగాడిని పట్టుకుంటే అసలు నిజం తెలుస్తుంది. ఇంకో గంటలో జరగబోయే సోమలింగరాజు కూతురు పెళ్లికి వాడు తప్పకుండా వస్తాడు. అక్కడ మనం వెయిట్ చేస్తే వాడిని పట్టుకోవచ్చు. చక్కగా ఉన్నావు. కమా బయలుదేరు. నా మనోరాలు పెళ్లి ఆపాలి, ఏదో ఒకటి చేయాలి. ఎలా? ఇక్కడి నుంచి బయటపడాలి ముందు. ఎలా 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 ఎలా? హలో, సోమలింగరాజు గారా? అవును. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కళ్యాణ మండపానికా? అవునండి. అదండి, నేను వస్తున్నా. మంచిది మంచిది. మీరెవరండి? నేను సీనుని. వాడు వచ్చేసాడు. వాడిది మామూలు ఫేస్ కాదు. ఒకసారి వాడి ఫేస్ చూసిందంటే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఇది వాడిని చూడకుండా మేనేజ్ చేయి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. నమస్కారం. నమస్కారం. ఏమిటంత ఆలస్యమైంది? లేదు బాబు గారు, కరెక్ట్ టైంకే వచ్చాం. నమస్కారం. ఏంటి అబ్బాయి రెడీ అవుతున్నాడా? ఇప్పుడే మెడిటేషన్ చేసుకుంటానని రూమ్ లోకి వెళ్ళాడు. మీరు రండి. రై, పెళ్లి వారు వచ్చారు, అబ్బాయిని రెడీ చేయండి. రే నర్సింగ్ సార్, వాడు ఇటు వస్తున్నాడు. లోపలికి రాకుండా బయట నరికేయండి. గట్లనే సార్. బాగున్నారా? బాగున్నా. వచ్చేసావా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకోసారి ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు. ఏంటి ఇంకా నీకు మర్యాద మిగిలింది అనుకుంటున్నావా? ఇప్పుడు ఎడం చేతితో ఫోన్ పట్టుకొని కుడి చేతి జేబులో పెట్టుకున్నావు. అరే, ఇప్పుడు ఫోను హ్యాండ్ రెండు మార్చావే. రేయ్, నిన్ను చంపేస్తాను రా. మరీ అలా అరవకండి, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. హలో హలో, రై ఎక్కడున్నావురా? అమ్మా, అంత ఈజీగా చెప్పేస్తారా? నాకు కాబోయే పెళ్ళాన్ని దగ్గరుండి రెడీ జయంతి, ఇక్కడికి మగవాళ్ళు ఎవరైనా వచ్చారా? మీరు తప్ప ఎవరూ రాలేదండి. ఇట్రా. ఆ సీనుగాడు ఇదే కళ్యాణ మండపంలో తిరుగుతున్నాడు. వాడు 5 నిమిషాలకోసారి నాకు ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. డోంట్ వరీ.
అమ్మాయి జాగ్రత్త. కొత్త వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వద్దు. ఓకే ఓకే. గో గో గో. నమస్తే సార్. మా పిల్లగాని పెళ్లి. మొదలు నాస్తా చేసి పూత 4 అక్షింతలు వేయాలి. సార్ కింద మీద ఎత్తుడు. అరే నీళ్ళు తీసుకురారా. ఇదేమిటయ్యా, నా కొడుకు పుట్టో బదులు నీ కొడుకు పుట్టో ఉంది. చెప్పినా కదా పెళ్లి నా కొడుకుదని. మరి నా కొడుకుతో సార్ చెప్తే అర్థం చేసుకోవాలి. ఈ పెళ్లి కొడుకు క్యాన్సిల్. ఏంటయ్యా, జైపూర్ నుంచి ఫ్రీగా వచ్చాను కదా అని ఫ్రీగా జోకులు వేస్తున్నారా? ఈ చీటింగ్ ఏంటో తెలుస్తాను. బావగారు ఏమైనా మర్యాదగా ఉందా? జైపూర్ నుంచి పిలిపించి ఇంత ఫ్రీగా మోసం చేస్తారా? ఏమైందండి? ఏమవటం ఏంటండి, నీ కూతురుతో నా కొడుకు పెళ్ళన్నావు, మధ్యలో ఆ నా కొడుకు ఎవడో వచ్చి నా కొడుకుతో పెళ్ళని ఈ శుభలాక్ చేతిలో పెట్టాడు. ఈ శుభలేఖ ఎవరు వచ్చారు? అదిగో ఆడు. ఏడి? అవును ఏడి, అక్కడే ఉండాలి. ఇదిగో పంతులు గారు, మా అబ్బాయి రెడీ అండి. ఏమండి బాత్రూమ్కి వచ్చినప్పుడల్లా బయటకు వెళ్తున్నారు? ఇదేమైనా సినిమా అనుకున్నారా? కూర్చోండి కూర్చోండి. అమ్మా నువ్వు వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురామ్మా. అలాగే. సారీ 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 సారీ. ఏంటి అంతలా వెతుకుతున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. అటు కాదు ఇటు, ఈ రైట్ సైడ్. ఆ రైట్ కాదు ఈ రైట్. రే నువ్వు ఎక్కడున్నావురా? నీకు నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావు. మరి నాకెందుకు కనిపించు? అది నాకెలా తెలుస్తుంది? నీకే తెలియాలి. సార్ 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 నమస్తే సార్. ఏంట్రా ఇది? నీకు బీపీ ఉందని డిసిప్లిన్ ఇవ్వన్నాడు. ఎవరంత మంచివాడు? సీను. నువ్వు ఎంత మతుకున్నా నీ బిడ్డ మెల్ల తలగట్ట సీనుగాడే. ఇది సత్యం. నన్నే పట్టుకోలే, సీనుగానే పట్టుకుంటావు. అరే